విశాఖ పెందుర్తి రాంపురం సొంత గ్రామంలో ఆరోగ్యశ్రీ కార్డులు శాసనసభ్యులు శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యం పట్ల ప్రస్తుతం ఉన్న ఖర్చులతో పోల్చుకొని సగటు కుటుంబానికి పథకం కింద 25 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో రాంపురం సర్పంచ్ అన్నంరెడ్డి, శిరీష మరియు ఎంపీపీ నాగమణి, జెడ్పీటీసీ ఉప్పులు కనకరాజు దేవి, గోలి రాము, శరగడం నరసింహమూర్తి, దొగ్గ గౌతమ్, లెక్కల రమేష్, కిల్లి అప్పారావు, లాలం అప్పలనాయుడు, అల్లం అప్పారావు, బంగారు నాయుడు, రొంగలి శంకర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసి చేయడం వల్ల ఈరోజు మనకి 1011 కార్డులు మనకి మీ అందరికీ తెలుసో తెలీదో మన ఊరికి మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఇంకా మీరు అందరూ కూడా గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు మీద నుంచి మాకు ఏది ఆదేశిస్తే అది కింద లెవెల్లో సచివాలయం అండ్ వాలంటీర్స్ ఈ ప్రజల వద్దకు వెళ్ళి ప్రతిదీ కూడా చెప్పి ఆ యొక్క కార్యక్రమాల్లోని మీ అందరికీ లబ్ధి కోరేలాగా చేస్తున్నామంటే ఎంత వ్యవస్థ. వాలంటీర్స్ అందరూ కూడా కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళండి. సారాలు ఇలా వచ్చేస్తున్నారు. కొద్దిగా ముందుకెళ్తే రిసీవింగ్ బాగుంటుంది. అక్కడికి అంగన్వాడీ చెప్తారండి. ఫ్రంట్ మీద మర్జిన్ మంత్రపదం అమ్మఒడి మనం ఇస్తుంటే ఎందుకు ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు? ప్రజలను ఏదో రకంగా మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. మీరు ఏది చేయరు, చేసే వాళ్ళని చేయనిచ్చేటువంటి కార్యక్రమం. ఇవాళ ఎందుకు మన ఊరి పరిస్థితి తీసుకోండి. ఇవాళ నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. రోజు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరు చూడండి, ఏదైనా సర్టిఫికెట్లు కావాలన్నా, లేదంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి, డెత్ సర్టిఫికెట్ కావాలి, బర్త్ సర్టిఫికెట్ కావాలంటే మండల ఆఫీస్కి వెళ్ళో లేకపోతే అధికారుల చుట్టూనో నాయకుల చుట్టూనో సంవత్సరాలు తిరిగేవాడిని. కానీ జగనన్న సురక్ష అనే కార్యక్రమం పెట్టి ఎక్కడికి వెళ్లకుండా, ₹1 ఖర్చు లేకుండా మీ అందరికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చారమ్మా. డెత్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఎవరి దేనికి అర్జీ పెట్టుకుంటే అవన్నీ కూడా మీకు ఇచ్చారు. అంతేకాకుండా మీకు కూడా తెలియదు, ప్రతి ఇంటింటికి వచ్చి ఎప్పుడైనా చూసాం ఈ రకంగా ప్రతి ఇంటింటికి కూడా వైద్య సిబ్బంది వచ్చి మీకు పరీక్షలు చేసి మీకు ఏమైనా జబ్బు ఉందా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ తెలుసుకొని మళ్ళీ గ్రామంలో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టి మీ అందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ చేసి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఏ ప్రభుత్వమైనా ఇంత చక్కగా పట్టించుకుందా? గతంలో మనకి ఏమైనా పథకాలు కావాలంటే మీరు ఒకసారి ఇక్కడ మీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరింది కదమ్మా. ఒకరికి అమ్మఒడి రావచ్చు, ఒకరికి డ్వాక్రా రుణమాఫీ రావచ్చు, ఒకరికి చేయూత రావచ్చు, ఒకరికి వేరే రావచ్చు. ఏదో ఒక పథకం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ లబ్ధి చేకూరింది. మీలో ఏ ఒక్కరైనా ఏ రోజైనా మా చుట్టూ కానీ, నాయకుల చుట్టూ కానీ, అధికారుల చుట్టూ కానీ తిరిగారా? ఈ 5 సంవత్సరాలు నాకు తెలిసి తిరిగింది ఉండదు. వాలంటీరే మీ ఇంటికి వస్తారు, మీ దరఖాస్తు వాళ్ళే నింపుతారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా. అప్పుడు పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారు? రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారమ్మా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన 2004లో ముఖ్యమంత్రి అవ్వకముందు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో చాలా మంది వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. ఏమని అంటే, అయ్యా అయితే ఈరోజు ఇప్పుడు మనం కార్యక్రమం విషయంలోకి వద్దాం. ఒక 10 నిమిషాలు పర్లేదు కదా ఓపికగానా? మళ్ళీ వంటల టైం అవుతుంది, మధ్యాహ్నం సీరియల్స్ కూడా మొదలవుతాయి.